హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ మార్నింగ్ ఫేస్ చేసిన ఇన్సిడెంట్ చెప్తా. ఒకటి ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొకటి, నేను ఇది వ్యూస్ కోసమో లైక్ కోసమో ఫాలోవర్స్ కోసమో నేను ఏది చేయట్లేను. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది, మీరు జాగ్రత్తగా ఉంటారనేసి నేను వీడియో చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇవాళ సండే కదా, ఎవరింట్లోనైనా ఈరోజు సండే ఇంకా చాలా బిజీగా ఉంటాం కిచెన్లో. అయితే నాకు ఇంట్లో ఎవరు లేరు, నేను, మా హస్బెండ్, మా మరిది, మా పిల్లలు, అంతే. నాకు అత్తమ్మ లేరు. మళ్ళీ ఎందుకు పిల్లల్ని పట్టుకోవడానికి పెద్దవాళ్ళు ఉంటారు కదా అని మీరు అనుకోవచ్చు అనేసి చెప్తున్నాను. నేను, మా హస్బెండ్, మా మరిది, మా పిల్లలు మాత్రమే. అత్తమ్మ లేరు, చనిపోయారు. అయితే వీళ్ళు మా మరిది, మా ఆయన ఎవరి డ్యూటీలో వాళ్ళు వెళ్ళిపోయారు. నేను కిచెన్లో వంట చేసుకుంటా ఉన్నా. వీళ్ళు బెడ్రూమ్లో ఆడుకుంటారు కదా అనేసి వదిలేసాను. అయితే నేను అప్పుడప్పుడు వదిలేసుకుంటే మొత్తానికి వాళ్ళు ఆడుకుంటారు కదా అనేసి వాళ్ళని చూడకుండా అయితే ఉంటాను. అప్పుడప్పుడు వాళ్ళని చూసుకుంటూ పని చేసుకుంటూ నా జాగ్రత్తలో ఉంటాను. ఎందుకంటే పిల్లలు కదా, ఇట్లా వదిలేదు. అంతే చూసుకుంటూ ఉన్నా. ఏమైంది, నాకు ఒక బాబు, ఒక పాప. పాపకు 4.5 ఉంటుంది, బాబు 1.5 ఇయర్. కూర్చోనానా. అయితే ఏమైంది, వీళ్ళు ఆడుకుంటారు అనేసి నా పనిలో నేనున్నా. మా పాప ఏం చేసింది, మా తమ్ముడు ఆడుకుంటాడు కదా, నేను ఇట్లా ఆడిపిస్తుంటే ఇంకో ఎక్కువ ఇంకా ఆడిపిద్దాం. ఈ కవర్ ఉంది కదా, ఈ కవర్ తీసుకెళ్ళేసి డాడీ కవర్ చూస్తుంటే భయపడుతుంది. ఈ కవర్ తీసుకొని ఇట్లా పెట్టేసింది, మొత్తం ఇట్లా కట్టేసి టైట్గా పట్టుకుంది. వాడికి ఊపిరి ఆడుకునే ఇట్లా లాగేస్తుండు, మొత్తం గుంజుతుండు. అయితే ఎందుకు ఏడుస్తుండు అనేసి వెళ్ళిన, మొత్తం ఇట్లా కవర్ వాడికి పట్టుకుంది. ఇట్లా మమ్మీ ఎందుకు ఫస్ట్ కొట్టిన, ఎందుకు మమ్మీ అట్లా చేసినావు అని అంటే, మమ్మీ తమ్ముడు నవ్వుతుండు కదా అందుకే నేను ఇట్లా చేసిన, ఇంకా ఎక్కువ నవ్వుతాడు కదా అని అంటుంది. నాకు అసలు మైండ్ పని చేయలే. అరే పాప మంచిగా ఆడిపించుకుంటుంది కదా అని వదిలేస్తే, ఇది నవ్వుతుండు కదా, వాళ్ళకి ఏం తెలుసు, నవ్వుతుండు కదా, ఇంకొంచెం ఇట్లా పట్టుకుంటే ఇంకా నవ్వుతాడేమో, ఇంకా ఇది చేస్తాడేమో అని ప్రయత్నిస్తుంది. కానీ నాకు మైండ్ పనిచేసి అసలు అది చూసినట్టు చల్లగా చెమటలు పట్టిపోయింది. ప్లీజ్ పిల్లలు ఆడుకుంటారు కదా అనేసి వాళ్ళని అలా వదిలేకండి. అప్పుడప్పుడు చూసుకుంటా, అవసరమైతే దగ్గర పెట్టుకొని పనులు చేసుకోండి. నేను కాసేపు ఆడుకుంటుర్లే, వాళ్ళు అలానే అరుస్తారు అనేసి వదిలేసినట్టే. ఏంటి అసలు ఏం జరిగేది అసలు నాకు ఊహించుకుంటున్నా, అసలు మైండ్ పనిచేయట్లేదు. ప్లీజ్ చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు ఈ వీడియోని తప్పుగా అర్థం చేసుకుంటారు, ఇంకా అది ఇష్టం. కానీ నేను చిన్నపిల్ల ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉంటారన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను.